రైట్ నౌ మనకి అందుబాటులో ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ వార్తలను ఒకసారి మీకు చూపిస్తున్నాం. ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక ప్రారంభమైంది. సో దానికి సంబంధించిన మొదటి బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఈ పదవికి పులవర్తి రామాంజనేయుల్ని ఖరారు చేస్తే వైసీపీ తరపున పెద్దిరెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్ తప్పనిసరైంది. దీంతో పాటు ఎస్టిమేట్స్ అండర్టేకింగ్ కమిటీలో కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది మొదటి బ్రేకింగ్ వార్త. రెండో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. తెలంగాణ హైకోర్టు 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై వాళ్ళ తీర్పు ఇవ్వబోతోంది. సో ఇది మనకి రెండో బ్రేకింగ్ వార్త. కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ నేతల పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు చెప్పే తీర్పు ఉత్కంఠగా మారింది. ఇక మూడో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. పత్తి రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఖమ్మంలో హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టుగా రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. నాలుగో బ్రేకింగ్ వార్త. మోదీపై తమ ఆరోపణలకు ఆధారాలు లేవంటూ కెనడా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అడ్డగోలు ఆరోపణలు చేసిన కెనడా ప్రస్తుతం దిగువచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ పైన, విదేశాంగ మంత్రి జయశంకర్ పైన తమ పోలీస్ అధికారులు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పుడు కెనడా ప్రభుత్వం చెప్తోంది. సో తమ దేశంలో నేరాలకు మోదీకి సంబంధం ఉందంటూ అక్టోబర్ 14న కెనడా ఆర్సీ ఎంపీ చేసిన ఆరోపణలు ఊహాజనితమైనవని కెనడా ఇప్పుడు తెలుపుతుంది. ఇక ఐదో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. చాలా కీలకంగా మారింది. అదాని ఎపిసోడ్ తో భారత్ అమెరికా బంధానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ వైట్ హౌస్ స్పందించింది. బికాజ్ ఇప్పటికే కేసు నమోదైన తర్వాత ఒక కంగారు మొదలైంది ఇన్వెస్టర్లలో. వాటితో పాటు అమెరికా బంధానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ప్రస్తుతం వైట్ హౌస్ తెలిపిన నేపథ్యంలో కాస్త ఊరట లభిస్తోంది. ప్రస్తుతం అదానిపై ఆరోపణల అంశంపై తమ న్యాయ విభాగం, తమ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ మాట్లాడతాయని వైట్ హౌస్ వివరించింది. ఆరో బ్రేకింగ్ వార్త. యుక్రెయిన్ పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించామంటూ రష్యా తెలిపింది. రష్యా అధినేత పుతిన్ స్పష్టం చేశారు. దినిప్రో నగరంపై తాము చేసిన దాడుల్లో పలువురు గాయపడ్డారని కూడా ఆయన ప్రకటించారు. ఇవి సమయానికి ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ వార్తలు.